నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ ఒక పోస్ట్ చేశారు. తన బావమర్ది బాలకృష్ణను తన ఆప్తుడు నటసింహం అని సంబోధిస్తూ ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు తన పోస్టులో సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళ్తున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. 5 దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతూ మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అశేష జనానికి ఆపన్న హస్తం అందిస్తూ హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవన యానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. పోలీస్ నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య పెంచాలి. గత ప్రభుత్వాలు 2016, 18, 2022 సంవత్సరాల్లో విడుదల చేసిన పోలీస్ నియామక నోటిఫికేషన్లలో 15,000 పోస్టులకు తక్కువగా భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. ప్రస్తుతం కేవలం 5,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందనే సమాచారంతో నిరుద్యోగ యువతలో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. కేవలం 5,000 పోస్టులు మాత్రమే ఉంటే లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం 20,000 పోస్టులతో పోలీస్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యధిక మార్కులు సాధించి అభ్యర్థులు కూడా ఉద్యోగ అవకాశాలను కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత వయో పరిమితిలో వ్యత్యాసాలు. జీవో 87 ప్రకారం SI అభ్యర్థులకు 35 సంవత్సరాలు, కానిస్టేబుల్ అభ్యర్థులకు 32 సంవత్సరాలు వయో పరిమితి నిర్ణయించబడింది. పోలీస్ నియామక నోటిఫికేషన్లు వెలువడి దాదాపు 4 సంవత్సరాలు గడిచింది. కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా 36 సంవత్సరాల వరకు అవకాశం కల్పించడం అవసరం. ఎన్నిసార్లు రాలేదు, ఫస్ట్ టైం రాలేదు. రచ్చ చేసుకోవాలంటే మీరు కోఆపరేట్ చేసుకుంటే కోఆపరేటివ్గా ఉండండి. మీరు 5 మంది మీరే రచ్చ చేస్తున్నారు. అరే రచ్చ కాదు, ఏం చేస్తున్నారు సారే కదా మాట్లాడేది కాదు. ఇక్కడ ఏసీపీ గారు కూడా మాట్లాడారు. ఏమన్నారు చెప్పండి, ఏమన్నారు మీరు మాట్లాడేది అట్లుంది సార్. రోడ్డు పైన రోడ్ బ్లాక్ చేసే వాళ్ళం 36 సంవత్సరాలు వెంటనే 36 సంవత్సరాలు వెంటనే 20,000 పోలీసు ఉద్యోగాలు వెంటనే నోటిఫికేషన్లు వెంటనే. జై తెలంగాణ. 5 మీరు డిసైడ్ చేసుకున్నారు. 20,000 పోలీసు ఉద్యోగాలు వెంటనే. 36 సంవత్సరాలు ఏజ్ వెంటనే. 36 సంవత్సరాలు ఏజ్ వెంటనే. 36 సంవత్సరాలు ఏజ్ వెంటనే. రోజు కేసీఆర్ గారి హయాంలో 2 ఏళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే కేసీఆర్ గారు 45,000 ఖాళీలను వారు భర్తీ చేయడం జరిగింది. 2016లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, 2018లో ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు.
2020లో కరోనా వల్ల నోటిఫికేషన్ ఇవ్వలేకపోతే మళ్ళీ 22లో నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కానీ ఒక్క ఎస్ఐ పోస్టును కానీ వాళ్ళు ఫిల్ చేసినటువంటి దాఖలాలు లేవు. గత 4 ఏళ్ల నుండి ఈ రాష్ట్ర యువత ఎదురు చూస్తూ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే మేము పరీక్షలు రాయాలి, ఫిజికల్ టెస్ట్ పాస్ కావాలి, మా ఒంటి మీద కాకి చొక్కా ధరించాలి, మా తల మీద 3 సింహాల టోపీ పెట్టుకోవాలని చెప్పేసి కలలు కన్నారు. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత ఇటీవల డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయి, కానీ మేము 5,000 భర్తీ చేస్తామన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మీడియా సదస్సులో పాల్గొని వారు చెప్పారు, మేము కేవలము 5,000 పోస్టులకు గాను ఒక పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అంటే ఎవరు ముక్కలు పెట్టడానికి మీరు 5,000 పోస్టులు విడుదల చేస్తారు? ఈరోజు చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, ములుగు కానీ వనపర్తి కానీ ఇలాంటి జిల్లాల్లో మీరు 5,000 నోటిఫికేషన్ ఇస్తే కనీసం కేటగిరీ వైజ్ ఒక్క పోస్ట్ కూడా రాదు. వీళ్ళ ఏజ్లు పెరిగిపోతున్నాయి, బట్టతలలు వస్తున్నాయి, పొట్ట పెరిగిపోతూ ఉన్నది, పెళ్ళిళ్ళు కావట్లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి ఈ నేపథ్యంలో మరి వాళ్ళ అర్హత కూడా కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మరి వెంటనే ఈ 19,000 ఖాళీలను భర్తీ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి సూచన మేరకు ఈరోజు యాస్పిరెంట్స్ని తీసుకునే ఒక బృందంగా డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారికి వీరి బాధ మొత్తం కూడా వెళ్ళబోసుకోవడం జరిగింది. వారు కూడా ఏకీభవించిళ్ళు. మా పోలీస్ శాఖలో కూడా మాకు మ్యాన్ పవర్ కావాలి, సాధ్యమైనంత మందిని రిక్రూట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్పడం జరిగింది. జియో 46 విషయాన్ని కూడా మేము ప్రస్తావించాము. ఆ విషయంలో కూడా వారు సానుకూలంగా స్పందించిళ్ళు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే పోలీస్ శాఖ వాళ్ళు సానుకూలంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ శాఖలో అన్ని ఖాళీలు భర్తీ కావాలి, శాంతి భద్రతలో తెలంగాణ నెంబర్ 1 ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. కానీ అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ఒక ప్రకటన చేయాలి. 19,000 ఖాళీలను భర్తీ చేస్తామని, ఎస్ఐ కానిస్టేబుల్లకు ఉన్నటువంటి వయో పరిమితిని 38 ఏళ్లకు 36 ఏళ్లకు ఖరారు చేస్తామని, జియో 46 రద్దు చేస్తామని వెంటనే ఒక ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మేము నిరుద్యోగులతోని ప్రయాణం చేసినాము. ఆ నిరుద్యోగులు అడ్డ మీద కూలీలు అని చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కూలీలు ఉంటేనే మేస్త్రి ఉంటాడు, కూలీ కష్టపడితేనే మేస్త్రికి ఆ మేస్త్రి పదవి వస్తుంది. ఈ కూలీలు కష్టపడితేనే నీకు పదవి వచ్చింది, నీకు పైసలు వచ్చినాయి, ఈరోజు నువ్వు దోచుకుంటున్నావు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, కూలీలకు కట్టడం తెలుసు, కూలీలకు కాంగ్రెస్ కోటను కూల్చడం కూడా తెలుసు, ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ను పీకి పందిరేయడం కూడా తెలుసు. కాబట్టి వీళ్ళు తలుచుకుంటే, ఈ కూలీలు తలుచుకుంటే నీ మేస్త్రి పదవి ఊడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. వెంటనే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్న 19,000 ఖాళీలను భర్తీ చేయాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు సమాచారం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే. బాంబు పేల్చిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి భూపాల్ మీనాక్షి నటరాజన్ మీద కేసు గురించి మాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుండి రిపోర్ట్ వచ్చిందని ఆ రాష్ట్ర మంత్రి కైలాస్ వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే మాకు ఈ సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. कि कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए? कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं. तो कांग्रेस की ये स्थिति है
ये भले ही అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థ సెల్స్ ఫోర్స్ కృత్రిమ మీద ఏఐ ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణను అందించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2030 నాటికి భారత్లో 10 లక్షల మంది లెర్నర్స్ కు ఏఐ ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణను అందించనున్నట్లు సెల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ CEO అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. హైదరాబాద్లోని సేల్స్ ఫోర్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏఐ రెడీ నైపుణ్యాల్లో కొత్త తరాన్ని సిద్ధం చేసేందుకు భారత ప్రభుత్వం ఏఐ నైపుణ్య కార్యక్రమం ఇండియా ఏఐ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. అలాగే ఏఐ CTEతో కలిసి వర్చువల్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భట్టాచార్య తెలిపారు. దేశవ్యాప్తంగా నగరాలు పట్టణాల్లో ఉన్న విద్యార్థులకు ప్రాజెక్ట్ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఉద్యోగానికి సిద్ధమయ్యేలా తీర్చిదిద్దనున్నట్లు ఆమె తెలిపారు. అలాగే మణిపాల్ అకాడమీ హయ్యర్ ఎడ్యుకేషన్ సహా మరికొన్ని ఇన్స్టిట్యూషన్స్ తో సెల్స్ ఫోర్స్ అకాడమీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేయనుందన్నారు. ఏఐతో కొన్ని విభాగాల్లో ఉద్యోగాలు పోయినా మరికొన్ని విభాగాల్లో పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని భట్టాచార్య తెలిపారు. Arundhati Bhattacharya, I am the President and CEO of Salesforce South Asia, which means all of India and the ASEAN nations. We are today celebrating the completion of 10 years of our Center of Excellence at Hyderabad. We had established this in 2016 and today we are completing 10 years of the same. Very proud and very grateful for what we have been able to achieve during this period when we have grown in a manner such that most of our teams are also co-located here in Hyderabad or else in Bangalore. So to that extent, this has been a great 10 years for us and it's been the fulfillment of a lot of our wishes. On this occasion, we are also declaring that we will skill 1 million Indians in the AI skills, in the necessary AI skills by the year 2030 with the help of partners, with the help of government, with the help of AICTE and with the help of our ecosystem of partners, customers, other universities, etc. So with their collaboration, we expect that we will be able to skill sufficiently enough person to meet the AI skill gap that is opening up everywhere and which we definitely want to ensure doesn't happen in India and that we have sufficiently well-skilled persons to take us on this new journey of discovery with the new evolution that is taking place in technology and ensure that people here in India are not lacking on account of lack of talented and trained people. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో నేడు ఒక చారిత్రాత్మక మైలురాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలో అత్యధిక కాలం సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించడం ప్రతి భారతీయుడికి అపార గర్వకారణం. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తార్నాకలో పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మోదీ గారికి దీర్ఘాయుష్యు, సంపూర్ణ ఆరోగ్యం, అలాగే మాతృభూమి సేవలో మరింత శక్తి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4399 రోజుల ఈ సేవా ప్రయాణం కేవలం పదవికాల రికార్డు మాత్రమే కాదు, శక్తివంతమైన, సమృద్ధిశాలి, అభివృద్ధి చెందిన ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ఇది ఒక స్వర్ణిమ అధ్యాయం. మోదీ నాయకత్వంలో దేశం సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్, వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆయన ప్రజా జీవితంలోని ప్రతిరోజు మా భారతీ సేవకు 140 కోట్ల భారతీయులకు సంక్షేమానికి అంకితమైందని తెలిపారు. అమర్లింగే
భవ ఆయురాయుర్భవ ఆత్మహత్యే ప్రతిమన్యమానైః శ్రీవరాయుః సర్వాణం భూతా జత్పుల్లక్షదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిది మనోవాణిజ్య పుస్తకామ్య సమృద్ధు మనోవాణిజ్య అపరియేంద్రియ ఆయుష్యేంద్రియే 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అతి ఎక్కువ కాలంగా వారి యొక్క కాలం వారు ఈ యొక్క ఏదైతే 12 సంవత్సరాలు ఉన్నదో ఇది నెహ్రూ గారి యొక్క కాలం కన్నా ఎక్కువగా ఉన్నది. 4349 రోజుల పరిపాలనతో అతి ఎక్కువ కాలము ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి. ఎందుకంటే నెహ్రూ గారు ఫస్ట్ టర్మ్లో వారు ఇంట్రీమ్ ప్రధానమంత్రి, ఎలక్టెడ్ కాలే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో అవినీతి రహితమైన పాలన, తర్వాత దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు, వికసిత్ భారత్ వైపు, కరోనా లాంటి అనేకమైనటువంటి ఈ దేశంలో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి నరేంద్ర మోదీ గారు మనందరికీ ఇచ్చారు. దాంతోపాటు దేశం పైన దాడులు జరుగుతున్న సమయంలో దేశం సంబంధించినటువంటి ఏదైతే దాడులు జరిగినాయో దానికి మళ్ళీ ఎదురు జవాబు కూడా చెప్పినటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి నరేంద్ర మోదీ గారి ఒక పీరియడ్లో డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈరోజు అదృష్టవంతులు. నరేంద్ర మోదీ గారు లాంటి వారు ఈరోజు ఈ సమయంలో మన దేశంలో వారు ప్రధానమంత్రి. కాబట్టి అటువంటి ఒక ప్రధానమంత్రి గారికి దైవ అనుగ్రహం కూడా ఉండాలి, దైవ ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి ఆ దైవ అనుగ్రహం, దైవ ఆశీర్వాదం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అన్ని గుళ్లలో హారతి చేస్తూ ఉన్నాం. వారికి హారతితో పాటు ఆ దైవ ఒక ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కూడా పూజలు చేసినాం. ఈరోజు తార్నాకలో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి శివ టెంపుల్లో ఇప్పుడు ఇక్కడ హారతి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మా రాష్ట్ర కార్యదర్శి భారత్ వరప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు వెంకటరమణ గారు, ఇక్కడ ఉపేంద్ర యాదవ్ గారు, రాజశేఖర రెడ్డి గారు, అనిత గారు, చాలా మంది అంటే మా హరి గారు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడము, ఆర్తి కార్యక్రమం కూడా ఉస్మానియా శివాలయం జరిగింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టుల పైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.